కూడా నా యొక్క వందనాలను తెలియచేసుకుంటున్నాను. దేవుని యొక్క వాక్యంలో నుండి సామెతల గ్రంథము 7వ అధ్యాయాన్ని ఈ దినము చదువుకుందాం. దయచేసి నాతో కూడా మీరు కూడా పరిశుద్ధ గ్రంథాన్ని మరి ఓపెన్ చేసి చూడవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. నా కుమారుడా, నా మాటలను మనస్సున నుంచుకొనుము, నా ఆజ్ఞలను నీ యొద్ద దాచిపెట్టుకొనుము. నా ఆజ్ఞలను నీవు మనస్సున ఉంచుకొనిన ఎడల, నీ కనుపాప వలె నా ఉపదేశమును కాపాడిన ఎడల నీవు బ్రతుకుదువు. నీ వేళ్లకు వాటిని కట్టుకొనుము, నీ హృదయమును పలక మీద వాటిని రాసుకొనుము. జ్ఞానముతో నీవు నాకు అక్కవనియు, తెలివితో నీవు నాకు చెలికెత్తవనియు చెప్పుము. అవి నీవు జారస్త్రీ యొద్దకు పోకుండాను, ఇచ్చకములాడు పరస్త్రీకి లోబడకుండాను నిన్ను కాపాడును. నా ఇంటి కిటికీలో నుండి, నా అల్లిక కిటికీలో నుండి నేను పారజోడగా, జ్ఞానము లేని వారి మధ్యను యవ్వనుల మధ్యను బుద్ధి లేని పడుచువాడొకడు నాకు కనబడెను. సంధ్యవేళ పొద్దు గుంకిన తరువాత చిమ్మ చీకటి గల రాత్రి వేళ వాడు జారస్త్రీ సందు దగ్గరనున్న వీధిలో తిరుగుచుండెను, దాని ఇంటి మార్గమున నడుచుచుండెను. అంతటా వేశ్యావేషము వేసుకునిన కపటము గల స్త్రీ ఒకతే వానిని ఎదుర్కొనవచ్చెను. కపటము కలిగిన స్త్రీ అంటే దురుద్దేశము మనసులో ఉంచుకునినటువంటి స్త్రీ అని అర్థం. అది బొబ్బలు పెట్టునది, స్వేచ్ఛగా తిరుగునది, దాని పాదములు దాని ఇంట నిలువవు. బొబ్బలు పెట్టున్నది అనగా అరుస్తూ వీధులలో తిరిగేటువంటి స్త్రీ, లేదా చప్పట్లు కొడుతూ మరి వీధులలో తిరిగేటువంటి స్త్రీ అని అర్థము. ఒకప్పుడు ఇంటి ఎదుటను, ఒకప్పుడు సంత వీధులలోనూ అది ఉండును. ప్రతి సందు దగ్గరను అది పొంచియుండును అనగా దాగి ఉండును అనేటువంటి అర్థాన్ని మనకు తెలియచేస్తూ ఉంది. అది వానిని పట్టుకొని ముద్దు పెట్టుకొనెను, సిగ్గుమాలిన ముఖము పెట్టుకొని ఇట్లనెను. ఈ వచనంలో అర్థం ఏంటంటే, అహంకారముతో అబద్ధాలు ఆడటానికి సిద్ధపడినటువంటి స్త్రీ. సమాధాన బలులను నేను అర్పింపవలసి ఉంటిని, నేడు నా మ్రొక్కుబళ్ళు చెల్లించియున్నాను. కాబట్టి నేను నిన్ను కలుసుకొనవలెనని రాగా, నిన్ను ఎదుర్కొనవలెనని బయలుదేరగా నీవే కనబడితివి. ఈ యొక్క స్త్రీ అంట అబద్ధాలతో పాటు ఆచారాన్ని కూడా కలుపుతూ అతన్ని మోసం చేస్తూ ఉంది. అతని కోసమే వచ్చినట్లుగా, లేకపోతే అతనినే వెతుకుతున్నట్లుగా చెప్తూ ఉంది. వాస్తవానికి ఆ స్త్రీలంట ఏ పడుచువాడు కనబడినా, ఏ యవ్వన బిడ్డ కనబడినా అదే విధంగా మాట్లాడతారు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. 16వ వచనం, నా మంచము మీద రత్న కంబళ్లను, ఐగుప్తు నుండి వచ్చు విచిత్రపు పనిగల నార దుప్పట్లను నేను పరిచియున్నాను. నా పరుపు మీద బోళము అగరు కారపు చెక్క చల్లియున్నాను అనగా విలాసవంతమైనటువంటి జీవితాన్ని చూపిస్తూ ఉంది. చాలా జీవితం ఇంకా బాగుంటుంది నీకు అని అబద్ధపు మాటలను, విలాసవంతమైనటువంటి జీవితాన్ని ఈ యొక్క జార స్త్రీలు యవ్వన బిడ్డలకు చూపిస్తారట. ఇక్కడ కూడా ఆ స్త్రీ ఆ యవ్వనస్తునికి అలా చూపిస్తుంది అని రాయబడి ఉంది. ఉదయము వరకు వలపు తీరా తృప్తి పొందుదము రమ్ము, పరస్పర మోహము చేత చాలా సంతుష్టి నొందుదము రమ్ము. పురుషుడు ఇంట లేడు, దూర ప్రయాణము వెళ్ళియున్నాడు, అతడు సొమ్ము సంచి చేత పట్టుకుని పోయెను. పున్నమ నాట వరకు ఇంటికి తిరిగి రాడు అనెను. అనగా మనము పాపము చేసినా, నేను పాపము చేసినా నన్ను పట్టుకునేవారు ఎవ్వరూ లేరు అని చెప్తూ ఉంది. అది తన అధికమైన లాలన మాటల చేత వానిని లోపర్చుకొనెను. తాను పలికిన ఇచ్చకపు మాటల చేత వానిని ఈడ్చుకొని పోయెను.
ఈ యొక్క యవ్వనస్తునికి ఎన్ని మాటలైతే ఆ స్త్రీ చెప్పగలదో అన్ని మాటలను కూడా చెప్పి తుదకు అతనిని ఈడ్చుకొని పోయెను. అనగా అతని యొక్క త్రోవను చెడిపివేసింది, అతనిని పెడదారి పట్టించింది అని ఈ యొక్క వచనము తెలియచేస్తూ ఉంది. వెంటనే పశువు వదకు పోవునట్లును, పరులచే చిక్కినవాడు సంకెళ్లలోనికి పోవునట్లును, తనకు ప్రాణహానికరమైనదని ఎరుగక ఊరి యొద్దకు పక్షి త్వరపడునట్లును, వాని గుండెను అంబు చీల్చు వరకు వాడు దాని వెంట పోయెను. ప్రాణాంతకము అని తెలియకుండానే ఈ యొక్క వ్యక్తి ఆ యొక్క జారస్త్రీ యొక్క మాటలలో పడిపోయి తన జీవితాన్ని పాడు చేసుకున్నాడు అని ఈ యొక్క మాటలు తెలియచేస్తూ ఉన్నాయి. నా కుమారులారా చెవియొగ్గుడి, నా నోటి మాటల నాలకింపుడి. జారస్త్రీ మార్గముల తట్టు నీ మనస్సు తొలగనీయకుము. దారి తప్పి అది నడుచు త్రోవలలోనికి పోకుము. అది గాయపరిచి పడద్రోసిన వారు అనేకులు, అది చంపిన వారు లెక్కలేనంత మంది. దాని ఇల్లు పాతాళమునకు పోవు మార్గము, ఆ మార్గము మరణశాలలకు దిగిపోవును. అనగా అనేక మంది యువకులను శాశ్వతమైనటువంటి మరణములోనికి అది ఈడ్చుకొని పోతుంది. కాబట్టి ఆ మార్గములోనికి మీరు వెళ్ళవద్దు అని సొలొమోను మంచి మాటలను రాసి ఉంచి ఉన్నారు. అలాగనే దేవుడు కూడా ఈ ఉదయకాల సమయంలో మనతో ఈ మాటలను చెప్పి ఉన్నారు. పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో మంచి మాటలను ప్రభు మన కొరకు రాయించి ఉంచి ఉన్నారు. ఎందుకంటే మనము జీవ మార్గాన్ని వెతుక్కుంటూ వెళ్ళాలి, కానీ మరణ మార్గాన్ని, నిత్యనాశనాన్ని వెతుక్కుంటూ వెళ్ళేవారిగా ఏమాత్రము కూడా ఉండకూడదు. కాబట్టి ఉదయకాల సమయంలో దేవుడు ఈ మాటల ద్వారా మనలను దర్శించి ఉన్నారు. ఈ మాటలు మన హృదయంలో స్థిరపరచబడేలాగున మనమందరం ప్రార్థన చేద్దామా? దయచేసి తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు నాయన, కృపా సత్య సంపూర్ణుడా, నీ పరిశుద్ధమైనటువంటి పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. అయ్యా, ఈ సమయంలో మీరు నా తండ్రి నాయన వాక్యము ద్వారా మా అందరితో మాట్లాడారు నాయన. ఈ మాటలను ప్రభువా మా హృదయంలో ఫలింపులోనికి తీసుకొని రండి. ఎందరో వాక్యము తెలియక, ఒకవేళ తెలిసిన గైకొనక ప్రభువా ఎంతోమంది నశించిపోతున్నారయ్యా. ప్రాముఖ్యంగా యవన బిడ్డలు అయ్యా, ప్రాముఖ్యంగా స్త్రీలు, పురుషులు నాయన, పాపమునకు వయసుతో సంబంధము లేకుండా సాతానుడు ప్రభువా అనేకులను నాయన మరణశాలలకు ఈడ్చుకుని పోతున్నటువంటి ఈ భయంకరమైన దినాలలో దేవా, నీ వాక్యం అనేటువంటి దివిటిని వెలిగించినైనా అది నాయన మా త్రోవకు వెలుగుగా ఉంచావు తండ్రి. ఈ ప్రకారముగా మీరు నడవండి అని చెప్తూ ఉన్నావు ప్రభువా. నీ వాక్యపు వెలుగులో మా జీవితాలను సరిచేసుకుంటూ బాగు చేసుకుంటూ నాయన మేమందరము కూడా ముందుకు కొనసాగటానికి మీరు కృప చూపించండి నాయన. వాక్యానుసారంగా జీవించడానికి నాయన అయ్యా మేమందరము కూడా నా తండ్రి సిద్ధపడే మనసును మీరు మాకు ఇవ్వండి అయ్యా. మానవ హృదయము నాయన అయ్యా స్థిరమైనది కాదు నాయన, అస్థిరమైనది నాయన. దానికి నీ సహాయము తప్పకుండా అవసరము నాయన. అయ్యా, నీవే మాకు జ్ఞానాన్ని ప్రసాదించండి. నీ మాటలను గైకొని దాని ప్రకారము బ్రతుకున్నట్లుగా కృప చూపించండి. రాబోయే దినాలు మాకు, మా కుటుంబాలకు దీవెనకరంగా చేయండి అయ్యా. మా కుటుంబాలన్నీ కూడా ప్రభా నీ కృపలో భద్రపరచండి. నీకు ఇష్టానుసారమైన బిడ్డలుగా మేమందరము కూడా బ్రతకటానికి మీరు కృప చూపించండి దేవా. నీ రాకడ సమీపంగా ఉంది నాయన. ఎత్తబడే గుంపులో మేమందరం ఉండాలయ్యా. ఎవ్వరూ నశించిపోవద్దు నాయన, ఎవ్వరూ నీకు దూరంగా బ్రతకొద్దు నాయన. అయ్యా, మా ఇరుగు పొరుగు వారిని, మా బంధువులను, మా స్నేహితులను అయ్యా, మా రక్త సంబంధికులందరినీ రక్షించండి నాయన. ప్రభువా నా తండ్రి నాయన, ప్రయాసతో నా ప్రభువా నాయన నీ మాటలను ప్రభువా నాయన ప్రకటిస్తున్న అనేక మంది యొక్క నాయన అయ్యా నా తండ్రి ప్రభువా నాయన శ్రమకు నాయన ప్రతిఫలాన్ని మీరు అనుగ్రహించండి నాయన. విశ్వాసముతో మేము ప్రార్థన చేస్తూ ఉన్నాము ప్రభువా. అనేకులు రక్షణ పొంది నాయన మందిరములోనికి చేర్చబడటానికి మీరు కృప చూపించండి. అనేక
అనేకులు నీ ప్రేమను తెలుసుకోవటానికి కృప చూపించండి నాయన. అయ్యా అలాగనే నా తండ్రి నాయన ప్రభా నా తండ్రి నాయన మా పరిచర్యలన్నిటినీ విస్తరింపులోనికి తీసుకుని రండి అయ్యా. ఉదయకాల సమయంలోనే నాయన అయ్యా అనేక మంది బిడ్డలు ఈ మాటలను ప్రభా దైవికమైన మాటలను నాయన దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి మాతో కలిసి సిద్ధముగా ఉంటుండగా వారందరినీ దీవించండి అయ్యా. నీ వాక్యము కేవలము వినేది మాత్రమే కాదయ్యా, విని ఆచరించవలసినది కనుక వినడం మాత్రమే కాక దానిని ఆచరించి దానిలో ఉన్న ప్రతి ఆశీర్వాదాన్ని కూడా మేము పొందుకొనటానికి మీరు కృప చూపించమని, ఈ మాటలు ఈ ప్రార్థన ఈ దినమంతా కూడా మాకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండటానికి సహాయమును చేయమని, మీరే మహిమయు ఘనతయు ప్రభావమును పొందమని, నీ రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున అడుగుతున్నాను తండ్రి. ఆమేన్.